ఏ హై టు వన్ మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి సిరిసిల్ల రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. సిరిసిల్ల రైల్వే స్టేషన్ నుండి మిడ్ మార్నింగ్ సైడ్ వర్క్ ఎట్లా ఉంది అనేది మనం ఈ వీడియోలో చూసుకోబోతున్నాం. దాదాపు ఇక్కడ సైడ్ అయితే మొత్తం లెవెలింగ్ అయితే క్లియర్ చేసేసారు. మరి ముందుకు వర్క్ ఎట్లా నడుస్తుందన్నది చూద్దాం. మన మిడ్ మార్నింగ్ వరకు మనకు వర్క్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అనేది ఈ వీడియోలో కంటిన్యూగా చూసుకుందాం. మనం గోపాలపల్లి వెళ్తుంది. గోపాలపల్లి మరి ఇక్కడ సైడ్ ఏ విలేజ్ వెళ్తుందో నాకు అంత ఐడియా లేదు. ఇది బ్రిడ్జ్ లేకముందుకు ఫస్ట్ మనం చూసినప్పుడు దాదాపు మీరు ఓల్డ్ వీడియోలు చూస్తే అర్థమవుతుంది కావచ్చు. మామూలు డాంబర్ రోడ్ ఉండే, ఇక్కడ సైడ్ డాంబర్ రోడ్ ఉండే. ఇది బ్రిడ్జి కట్టేసి మళ్ళీ పైనకెళ్ళి కూడా మట్టి పోసేసారు. ఇక్కడ ఈ ప్లేస్ మనకు ముందు కనిపిస్తున్న ప్లేస్ ఏదైతుందో ఇక్కడ సైడ్ అంతా మనకు ఒరేలాగా పోయేది. ఆల్రెడీ మనకు సైడ్కు ఒరే కనబడుతుంది కదా, ఇవి అక్కడ నుండి వస్తుంది, దానికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక బ్రిడ్జ్ మనం ఈ వాటర్ అక్కడ నుండి వాటర్ రావడానికి ఈ బ్రిడ్జ్ కడుతూ ఉన్నారు. ప్లేస్ అంతా చాలా చాలా హైట్ లేచింది. మొత్తం ఎట్లా అంటే మామూలుగా మనం ఒక తవ్వ కూడా ఓన్లీ మన బండ్లు పోవడానికి, బైక్స్ పోవడానికి తవ్వ పర్ఫెక్ట్గా ఉండే. ఈ ట్రాక్టర్ లాంటిది అంటే కొంచెం ఇబ్బంది పోయేది. కానీ ఇట్లాంటి ప్లేస్ని ఎట్లా చేసి చూడండి, సూపర్ అంటే సూపర్ అయింది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టారు. ఇక్కడ నుంచి కూడా వాటర్ స్టార్ట్ ఉన్నాయి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టేసారు. మొత్తం ఇటు మిడ్ మార్నింగ్ సైడ్ వెళ్తాను అనమాట. లొకేషన్ మొత్తం మస్తు కనబడుతుంది. ఆ వరి ఉన్న డౌన్లో ఇంత మనకి ఈ ప్లేస్ ఉండేది. నాట్లకు పోయేస్తున్నట్టున్నారు, ఎప్పుడు వస్తున్నారు. ఇక్కడైతే హైట్ లేచింది కానీ మనం కొంచెం ముందుకు పోతే మనకు కొద్దిగా డౌన్ లాగా కనబడుతుంది. మరి కంప్లీట్గా అక్కడ ఉండి ఎట్లా ఉంటుందో చూద్దాం. అది గుట్టల మధ్య మస్తు అనిపిస్తుంది. ఏది జర్నీ చేస్తూ ఉంటే సూపర్ ఉంటుంది. మంచి ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఇటు పోతే నాకు వాస్తవం భయం అవుతుంది. ఎందుకంటే మొత్తం మడివాడు ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమంది ఉంటారు, ఒక్కొక్కసారి ఉండబోతుండొచ్చు. ఇప్పుడైతే అసలే సాయంత్రం కూడా పోతున్నా, ఎట్లుంటో చూద్దాం. కొంచెం ముందుకు రాగానే డౌన్ అవుతుంది. ఇక్కడ వెనకాల మనకు ఎంతైతే హైట్ ఉందో ఈ హైట్ అంతా మళ్ళీ డౌన్ అవ్వకుండా వస్తుంది. డౌన్ అవ్వకుండా వచ్చి మళ్ళీ ఏది మన గాజుల మాచాకు నుండి అయితే మన డౌన్లో వచ్చిందో సేమ్ ఈడ కూడా అట్లే. కొంచెం ముందుగా చూస్తే కనబడుతుంది మనకి సైడ్ డ్రైన్స్ కడుతున్నారు. ఇక్కడ సైడ్ అయితే ప్రకృతిని మాత్రం ఆస్వాదించవచ్చు. స్టార్టింగ్లో మాత్రం ఒక్కడినే పోయినాయి. ఈ ప్లేస్ నుండి ఎక్కడ వరకు వర్క్ అయిందని చూపడం ఉర్రలకి పోతా ఉంటే దడుతురు మన అంత భయమైంది. అంటే అట్లాంటి రిస్కులు తీసుకొని వీడియో చేయడం జరుగుతుంది. ఇదైతే ఒక లెవెలింగ్ అయితే కొలిక్కి వచ్చినట్టుంది. ఇది ఇక్కడ రైల్వే స్లీపర్స్ కూడా వేసేసారు అంటే ఇక ఇటు త్వరలోనే ట్రాక్ నిర్మాణం కూడా జరుపుతుండొచ్చు. ఎందుకంటే లెవెలింగ్ కూడా సెట్ అయింది కాబట్టి ట్రాక్ నిర్మాణం కూడా చేస్తారు కావచ్చు. మొత్తాన్ని చూసుకుంటే ఇక్కడ మొత్తం డౌన్ ప్లేస్లో వస్తుంది. అక్కడ ముందేమో మనకు హైట్లో ఉంది కదా, ఇదేమో మొత్తం డౌన్ ప్లేస్లో వస్తుంది. అక్కడ నుండి వాటర్ వస్తున్నట్టున్నాయి. మీది బంధు నుండి వాటర్ గిట్లా వస్తున్నట్టుంది. మనకు అక్కడ అంతా పదన కనబడుతుంది. ఇది మొత్తం సైడ్ డ్రైన్స్ కట్టేసి వాటర్ అంతా మళ్ళీ అటు సైడ్ ముందుకు సైడ్ కలుపుతున్నట్టున్నారు. ఇది చూస్తూ ఉంటే భయం అవుతుంది. అసలు సాయంత్రం పూట ఎందుకు వీడ ఇంత రిస్క్ ఎందుకు రా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మళ్ళీ ఒక్కోసారి అనిపిస్తుంది అందరూ ఇంట్రెస్ట్ కొద్దున్నారు కదా వీడియోలు చూద్దామని, మరి వాళ్ళ కోసం తీస్తే అయిపోతుంది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. కరెక్ట్. ఒకైనా పోతుండు ఆయన నెంబర్ కూడా పోదాం. తగ్గిందిలే, ఎందుకంటే ఇక్కడ 9 మంది ఉన్నారు. ఆల్రెడీ వెహికల్స్ కూడా ఉన్నాయి. దగ్గర మనకు మిడ్ మార్నింగ్ కూడా మీకు ఈ సందులకెళ్ళి కనబడుతుండొచ్చు. మొత్తం ఇదే డౌన్ ఏరియా. ఇది మొత్తం డౌన్లకే వచ్చింది ఇదంతా. ఇక్కడ మరి సైడ్ వాల్స్ ఇట్లా ఏమన్నా కట్టారు చూద్దాం.
అక్కడ వరకు అయితే సైడ్ వాల్స్ అయితే కట్టేసారు, సైడ్ డ్రైన్ అయితే కట్టారు. అక్కడ సైడ్ డ్రైన్ కట్టారు, కానీ ఇక్కడ కట్టలేదు, ఇక్కడైతే కట్టలేదు. మనకు అటు పోస్తుందా పోరాదా కొద్దిగా డౌట్ అనిపిస్తుంది. కానీ మిడ్ మానేర్ మనకు కనుచూపు మేరలోనే ఉంది. మీకు కనబడుతుండొచ్చు, అది ఆ వాటర్ ఏవైతే కనబడుతున్నాయో అవి మిడ్ మానేర్ వాటర్. అవి కొంచెం మనం ముందుకైతే వెళ్తే అది ఎంత పాసిబుల్ ఉంటుందో మనకు అర్థమవుతుంది. దగ్గరలో అంటే ఈ ప్లేస్ ఇది నాకు తెలిసి ఇది ఒర్రె లెక్క ఉండే అనుకుంటా. ఇక్కడన్నా కొంచెం ముందుకో ఉండే, సైడ్కి ఉండే ఇదే ప్లేస్, 100% ఇదే ప్లేసు. ఇది ఒర్రెలాగా ఉండే, సైడ్కి ఒర్రెలాగా ఉండే. ఆ ప్లేస్కి పోయి ఒక్కడిని నడుచుకుంటూ పోయి ఇది ఎక్కడి వరకు అయితే చూద్దామని పోయిన ఉంటే మిడ్ మానేర్ కడుతామని పోయిన ఉంటే, కానీ కనవలేదు. కానీ భయం మాత్రం ఘోరంగా భయం అయింది. ఎందుకంటే ఈ అడవి చూస్తే ఇక్కడ ఈ వెహికల్ కనబడట్లేదు, మీకు అంత భయంగా అనిపించలేదు, కానీ ఘోరంగా భయమైన ఉండే. సరే అయితే ముందుగా వెళ్దాం. కొంచెం ముందుకు వస్తే మనకు ఇక్కడ ఇంకా కొంత లెవెలింగ్ సెట్ చేస్తుంది. ఇది లెవెలింగ్ సెట్టింగ్ కూడా బాగుంది. ఇక్కడ మరి స్ట్రక్ అయినట్టుంది. డ్యామ్ కనబడుతుంది, మనకి డ్యామ్ దగ్గరలో కనబడుతుంది. సూపర్గా కనబడుతుంది. పోస్తా పోరాదా కొంచెం డౌట్ అనిపిస్తుంది నాకు. బండి మీద పోదామంటే కొంచెం ఇబ్బంది అయ్యేటట్టుంది. డ్యామ్ కనబడుతుంది. సైడ్ నుండి వెళ్ళొచ్చోట, సైడ్ ఒకవేళ పాసిబుల్ అయితే వెళ్తాను, లేకుంటే వీడియో క్లోజ్ చేస్తాను. వీడియో క్లోజ్ చేసి కూడా మీకు చెప్తాను. ముందుకు వెళ్తుంది. ఇంత ముందుకు నేను ఇక్కడి వరకు వచ్చి నేను మరిపోయాను. నేను ఈ ప్లేస్ వరకు స్టార్టింగ్లో ఏం లేనప్పుడు ఈ అడుగు చూడు ఒకసారి ఎట్లుందో, గజ్జు అంటుంది. ఈడ వెహికల్స్ నడితే కూడా గజ్జు అంటుంది, అంత అవుతుంది ఈడ. మొత్తంగా అయితే మిడ్ మానేర్ దాకా వచ్చినాం. ఇది హైలైట్ అంటే హైలైట్. ఇది ఎక్సలెంట్ ఉంది, మంచి వ్యూ. ఇది ఎక్సలెంట్ వ్యూ. ఇది ఇక్కడ వరకు అయితే వర్క్ అయితే ఇట్లా ఉంది. ఇక్కడ కూడా ఇంకా డౌన్ వస్తుందా మరి? ఇక్కడ బ్రిడ్జ్ ఏమన్నా ఇక్కడ వరకు ఏమన్నా వస్తుందో తెలియదు మనకి. రిస్కులు కొన్ని నేను ఇప్పుడు ఇంతమందికి వచ్చినప్పుడు ఏంటి అంటే కంప్లీట్గా వాటర్ ఉండే, ఆ వాటర్ దగ్గరికి వచ్చిన నేను. ఇది మిడ్ మానేర్ దగ్గర రైల్వే లైన్ యొక్క విషయాలు. ఇంకా కూడా ముందుకెళ్తా, నాకు ఎంత పాసిబుల్ అయితే అంత ముందుకెళ్తా. ఆడ కూడా వర్క్ ఎట్లా చూద్దాం. నేను ఇష్టపడతాను ఏంది ఏమన్నా అసలు ఇష్టపెట్టా. ఏది ఈడ డౌన్ ఏరియా అయితే బాగానే వస్తుంది. ఏది మొత్తం అడవి ఉండేది, కంప్లీట్గా అడవి ఉండేది. ఈ అడవిని మొత్తం ఎట్లా తీర్చిదిద్దు చూసినాం. సూపర్ అంటే సూపర్ తీర్చిదిద్దేది. హైలైట్ ఇది, హ్యాట్స్ ఆఫ్. మొత్తానికైతే కంప్లీట్గా మిడ్ మానేర్ దగ్గరికి వచ్చినాం మనము. దాదాపు మనకు మిడ్ మానేర్ కనబడుతుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. మనకు ఆ వేప చెట్టు అయితే కనబడుతుందో అక్కడ దాని దగ్గరికి వెళ్ళి మనం ఇంతకుముందుకు అక్కడ సైడ్ అట్లా తిరిగి వెళ్ళి అక్కడ సైడ్ చూపెట్టినాం మీకు. ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ అంటే మామూలుగా లేకుండే. ఈ ప్లేస్ ఏది అంతా చిందరవందరగా ఉండే ఈ రోడ్డు. ఇప్పుడు జర మంచిగా అయింది, రోడ్ అయితే జర మంచిగా అయింది. ఇది చిందరవందరగా ఉండేది, ఇప్పుడు మంచిగా అయింది. ఈ పైనకి ఇక్కడ బండి ఇట్లా పైన తీసుకొస్తే మొత్తం గిర్రేది. ఓకే, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకైతే ఈ ప్లేస్కి వచ్చి ఈ వీడియో రికార్డ్ చేసుకున్నందుకు అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఓకే, కంప్లీట్గా మిడ్ మానేర్ దగ్గర మనము బ్రిడ్జ్ ఆనవాళ్ళు కూడా మనం ఎంతోమంది వీడియోస్లో చూసుకున్నాము. మనకు నాంపల్లి కోట కూడా కనబడుతుంది. ఇంతమందికేమో ఆనందంగా వచ్చినాము, ఇప్పుడేమో ఇక్కడ రికార్డ్ చేసుకుంటున్నాము. ఓకే తక్కి ఈ వీడియో నువ్వు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. చాలా అంటే ఒక చెప్పలేని సంతోషం అవుతుంది నాకు. ఎందుకంటే దాదాపుగా మీకు ఈ మధ్యలో నేను చాలా విషయాలు చూపెట్టినా అనుకుంటున్నాను నీకు. ఓకే రైట్.